ఓం నమ శివాయ. రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ వీక్షక ప్రేక్షక భక్త మహాశయులకు నమస్కారములు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాక గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానం శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవములు జనవరి 9, 2025 గురువారం నుండి జనవరి 13, 2025 సోమవారం వరకు జరిగి ఉన్నవి. పెదపులిపాక గ్రామంలోని శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్న పంచదిన దీక్ష పంచముఖ మహారుద్రయాగ కార్యక్రమంలో భాగంగా జనవరి 10, 2025 శుక్రవారం నాడు జరిగిన కార్యక్రమాలను ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముందుగా శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామికి బిల్వాష్టకంతో ప్రార్థిద్దాం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రం చ హచ్ఛిద్రై కోమలై శుభై శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం అఖండబిల్వపత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధంతి సర్వపాపేభ్యం ఏకబిల్వం శివార్పణం సాలాగ్రామశిలామేకం జాతు విప్రాయేర్పయత్ సోమయజ్ఞమహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రాణి వాజపేయశతాని చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం పార్వత్య స్వేదతోత్పన్నం మహాదేవస్య చ ప్రియం బిల్వవృక్షం నమస్యామి ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షస్య స్పర్శనం పాపనాశనం అఘోర పాపసంహారం ఏకబిల్వం శివార్పణం మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపేణ అగ్రతో శివరూపాయ ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకవిద పుణ్యం ఎప్పటే శివసన్నిధౌ సర్వపాప వినిర్ముక్తం శివలోకం అవాప్నుయాత్. ఈరోజు మహారుద్రయాగ కార్యక్రమాల్లో పాల్గొనుచున్న దంపతుల చేత దేవాలయ ప్రదక్షిణ చేయించి స్వామివారి దర్శనానంతరం మేడతాళాలతో కలశను తెచ్చి యాగశాలలో పెట్టి కలశ పూజ చేయించి సంకల్పము గణపతి పూజ గోపూజ అనంతరము దేవాలయంలో మహాన్యాసము అనంతరము స్వామివారికి శ్రీ రుద్రాభిషేకము బిల్వార్చన అమ్మవారికి సామూహిక కుంకుమ పూజ యాగశాలలో సాయంకాలం మండపారాధన చండీ పారాయణ మరియు 9 హోమగుండములలో దంపతుల చేత
విశేష దేవత హోమములు, అనంతరం నీరాజన మంత్రపుష్పములు, చతుర్వేద స్వస్తి, పండితుల ఆశీర్వచనము జరిగి ఉన్నవి. జరిగింది కదా, అది ఫస్ట్ రాలేదు. భక్తులు స్వామివారి హారతిని తీసుకుని పండితుల ఆశీర్వచనాలతో తీర్థప్రసాదాలను పుచ్చుకున్నారు. శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మలయాళ స్వామి ఆశ్రమం నుండి విచ్చేసిన స్వామివారు భక్తుల కొరకు 4 మాటలు చెప్పి ఉన్నారు. దేవద్విజ ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులను కూడా మనం గౌరవించాలి అని భగవంతుడు చెప్తున్నాడు. ద్విజ గురు, అందరికీ ఒక మంచి గురువు ఉండాలి. ఆ గురుదేవుని ద్వారా ఒక మంత్రాన్ని చక్కగా శోభక్తమైనటువంటి పంచాక్షరి మంత్రాన్ని తీసుకోవాలి. పంచ అంటే 5, ప్రపంచం అంతా భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, ఇదే ప్రపంచం అన్నమాట. ఈ ప్రపంచం అంతా శివస్వరూపం అని తెలియజేసేదే శివ పంచాక్షరి మంత్రం అన్నమాట. కాబట్టి నేను ఇది అంతా ఆ శివమయం అని ఎవరైతే గురుగారి దగ్గర మంత్రం తీసుకుని జపం చేస్తారో ఈ సృష్టి అంతా ఆయనకి శివమయంగా కనిపిస్తుంది, జన్మ ధన్యమైపోతుంది అన్నమాట. కాబట్టి అటువంటి గురువులకి చక్కగా తను ధన మనాన్ని అర్పించి సేవ చేయాలి అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి దేవద్విజ గురు ప్రాజ్ఞ, మన గురువుగారు గొప్పవారైనప్పటికీ ఎవరైనా మంచి మాటలు చెప్తే ఏదైనా మంచి ఉంటే దాంట్లో గ్రహించవచ్చునని భగవంతుడు అంటున్నాడు. కానీ మన గురుభక్తి ఏమాత్రం తగ్గకుండా ఇతరులు చెప్పిన మంచి మాటలు ఏమైనా ఉంటే ఆ మంచిని స్వీకరించండి అని మాత్రం భగవంతుడు చెప్తున్నాడు. దేవద్విజ గురు, గురు ప్రాజ్ఞ, ఇంత మహాత్ములను సేవించాలి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి మాతాపితృ దేవతలు చక్కగా మొదటి దేవత మీ అందరికీ మాతృదేవో భవ, మీ కన్న తల్లి మీ దేవత అని భగవంతుడు అంటున్నాడు. పితృదేవో భవ, మీ తండ్రి గారు మీకు దేవుడు అని భగవంతుడు చెప్తున్నాడు. ఆచార్య దేవో భవ, మంచి మంచి గురువులు మీకు దేవుడు అని చెప్తున్నాడు. అతిథి దేవో భవ, మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు బంధువులు ఎవరైనా సమయానికి వస్తే వాళ్ళని దేవుడిగా భావించి పూజించి సేవించి వారి ఆశీస్సులు పొందమని చెబుతూ ఉన్నాడు. ఈ విధంగా నలుగురిని ఎప్పుడైతే దేవతలుగా మనం భావించి సేవిస్తామో అప్పుడు మొత్తం ప్రపంచం అంతా పరమాత్మమయంగా మనకి భాషిస్తుంది.
పుండరీకుడు అనేటువంటి పాండురంగ స్వామి భక్తుడు తల్లిదండ్రులకు అమోఘమైనటువంటి సేవ చేస్తుంటే ఆ సేవకు మెచ్చి పాండురంగ స్వామి స్వయంగా వచ్చి, అయ్యా నేను పాండురంగ స్వామిని దేవుణ్ణి, నీవు మీ తల్లిదండ్రులకు చేస్తున్న సేవకు చాలా సంతోషమైంది, నీకేం వరాలు కావాలో కోరుకోమని కోరిన వరాలన్నీ ఇచ్చి వెళ్తాడన్నమాట. అందుకని మీ ఇంట్లో ఉండేటువంటి దేవతలు చక్కగా అమ్మ నాన్న వారిని చక్కగా సేవించండి, అది మహాపుణ్యము. మీ పెద్దలకు మీ తల్లిదండ్రులకు మీరు సేవ చేస్తే రేపు మీరు పెద్దవాళ్ళు అయినప్పుడు మీ బిడ్డలు మీకు చక్కగా సేవ చేస్తారు, జన్మ ధన్యమైపోతుంది అన్నమాట. అందుకని చక్కగా సేవ చేసుకోండి అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. శౌచం ఆద్యవం, శుచిగా శుభ్రతగా ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మీ చుట్టుపక్కల మీ గృహం చుట్టూ శుభ్రంగా పెట్టుకోండి. మీరు చక్కగా స్నానం చేయటం, ఉతికిన వస్త్రాలను ధరించటం, శుభ్రంగా ఉన్నట్లయితే మనసు ప్రశాంతంగా ఉంటుంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఈ శుచి ఆంతర శుచి, బాహ్య శుచి. బాహ్య శుచి అంటే అందరికి తెలిసిందే, శుభ్రమైన వస్త్రాలను ధరించడం, స్నానం చేయటం ఇవన్నీ కూడా. ఆంతర శుచి అని అంటే అధర్మరూపమైనటువంటి కోరికలు లేకుండా నీతిగా నిజాయితీగా ధర్మంగా ఉన్నట్లయితే, ధర్మో రక్షతి రక్షిత, మనం ధర్మాన్ని రక్షించినట్లయితే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. కంటిని రెప్పలాగా చిన్నపిల్లవాడిని తల్లిలాగా కాపాడుతుంది ఆ ధర్మం. కాబట్టి ఎప్పుడూ కూడా ధర్మాత్ముడుగానే ఉండాలి అని భగవంతుడు అంటూ ఉన్నాడు అన్నమాట. అందుకని మలయాళ స్వామి తపస్సులో ఉండగా ధర్మమతం ఉద్ధరింపబడునుగాక అని దేవతలు వారికి వినిపించారన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా ధర్మాత్ములుగానే ఉండి మన జీవితాన్ని మనమే ధన్యత చేసుకోవాలి అని భగవంతుడు గీతలు ఉద్ధరేది ఆత్మనాత్మాను, నీ జన్మను నీవే ధన్యత చేసుకో అని భగవంతుడు కూడా చెప్తున్నాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా ఆంతరశుద్ధి కలిగి ఉండాలి. ఆర్జవం, మన జీవితం నిజంగా ధన్యత కావాలి అన్నట్లయితే మా భగవంతుడు చెబుతున్నాడు, మోసము కపటాలు అసత్యాలు అధర్మాలు ఉండకూడదని చెబుతున్నాడు అన్నమాట. ఆర్జవం అని అంటే మనసులో ఏ సంకల్పం వచ్చిందో అదే ఇతరులకు చెప్పాలి, అదే విధంగా చేయాలి అన్నమాట. యజ్ఞానికి రావాలి అని ఇంటికాడ చెప్పాడు, వచ్చారు, పాల్గొన్నాడు, మళ్ళీ తిరిగి వెళ్ళాడు. అప్పుడు సంకల్పము చెప్పింది చేసింది ఒకటైంది. దీన్ని ఇట్లా త్రికరణ శుద్ధి అంటారు. ఇట్లా త్రికరణ శుద్ధిగా ఉన్నట్లయితే మన జన్మ ధన్యమైపోతుంది, భగవదనుగ్రహం విశేషంగా కలుగుతుంది అని భగవంతుడు చెప్పాడు. బ్రహ్మచర్యం అహింసాచ శారీరం తప ఉచ్యతే. కాబట్టి బ్రహ్మచర్యంగా కొంతమంది చిన్నప్పటి నుంచి బ్రహ్మచారులుగానే ఉంటారు, కొందరు పెద్ద అయిన తర్వాత పెళ్ళైన తర్వాత ఒకనో ఇద్దరినో ముగ్గురునో కానీ వాళ్ళు పెద్దవాళ్ళని చేసి బాధ్యతలు వాళ్ళకి అప్పచెప్పి ఇక వీళ్ళు కృష్ణరామ అనుకుంటూ శేష జీవితాన్ని వీళ్ళు ధన్యత చేసుకోవాలి అని భగవంతుడు చెబుతూ ఉన్నాడు. అహింస, అహింస పరమో ధర్మ. ప్రపంచంలో ఎన్నో ధర్మాలు ఉంటాయి, వాటన్నిటికంటే గొప్ప ధర్మం ఏదంటే అహింస. కాబట్టి మన కృష్ణా జిల్లా పెనంలూరు మండలం పెదపులిపాక గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత చెన్నమల్లేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న శ్రీ 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 పంచముఖ మహారుద్రయాగ చండీ మహాకుంభాభిషేక మహోత్సవములను మీరిప్పుడు చూసే ఉంటారు. ఈ పూజాది కార్యక్రమాలన్నీ మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్లో లైవ్గా ఇచ్చి ఉన్నాము. దాని లింకును డిస్క్రిప్షన్లో ఇస్తున్నాం, పూర్తి వీడియో చూడగలరు. రేపటి పూజాది కార్యక్రమాల వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓం నమః శివాయ.